హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక భయానక హర్రర్ ప్రపంచంలోకి వెళ్దామా ఫ్రెండ్స్? ఆ రోజు బాగా అమావాస్య ఆదివారం ఫ్రెండ్స్. ఆ రోజంతా పనులన్నీ ముగించుకొని త్వరగా పడుకున్నాం ఫ్రెండ్స్. అనుకున్నట్టుగానే 10 కల్లా నిద్రలేక జారుకున్నాము. ఉన్నట్టుండి మెట్లపై అడుగుల చప్పుడు. ఎవరబ్బా ఈ టైంలో అనుకుంటూ మళ్ళీ ఎవరినైతే వాళ్ళే పిలుస్తారులే అనుకుంటూ మళ్ళీ పడుకున్నాము. అంతలో మా పిన్ని పద్దు తలుపు తీయవా అంటోంది. టైం చూస్తే 11:30. ఆ టైంలో ఆ ఊరి చివర బంగ్లాలో ఎవ్వరూ రారు. అంత గుండె ధైర్యంతో మా పిన్ని అస్సలే రాదు. ఆమెకు ఆ దయ్యాలంటే మహాభయం అనుకుంటూ నేను అస్సలు లేకుండా అలాగే పడుకున్నాను. పద్దు అంటుంది. మళ్ళీ గట్టిగా తలుపు కొడుతుంది. నేను కిటికీలోంచి చూస్తే ఒక బ్యాగు చంకగేసుకొని జుట్టంతా విరబోసుకొని పెద్ద బొట్టు పెట్టుకుని ఎర్ర చీర కట్టుకొని అలా నిలబడుకుంది. చూస్తూ కళ్ళు కూరల్లా ఉన్నాయి. ఏంది ఇది, అసలు ఏంది ఇది విచిత్రము అనుకో. సైలెంట్గా అక్కడే ఉండిపోయాను. కిటికీ దగ్గర నుంచి కొద్దిగా తెరిచి బయటకు చూస్తున్నాను. అంతలో ఉన్నట్టుండి అతి భయంకరంగా అతి క్రూరంగా అరవసాగింది. పద్దు నీకే చెప్పేది ఏం తీయవా ఏంటి అంటుంది. అమ్మయ్యా ఏంది ఇది? మా వాళ్ళకి చెప్తున్నాను, చూడు ఎలా అరుస్తుందో. మా పిన్ని కాదేమో. అవును, మాకు కూడా తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నాను. ఏం లేదు, డోర్ తీయకండి అన్నాను నేను. సరే అంటూ మా వాళ్ళు కూడా అలాగే వింతగా చూస్తూ ఉండిపోయి. అంతలో మళ్ళీ మెట్లపై ఇంకో చెప్పుడు. ఎవరబ్బా అనుకుంటూ మళ్ళీ మా పిన్ని కూతురు కొంది. అక్క, నాకన్నా ఒక 6 నెలలు చిన్న అక్క అంటుంది. ఏమి సరోజ కాదు, గీత అంటున్నాను. ఏం లేదక్క, ఈరోజు మేము లేట్ అయింది మీ ఇంటికి రావడానికి. తలుపు తీయక్క, ఆకలి అయిపోతుంది, భోంచేసి వెళ్తాము అంటున్నారు. అంటూ గట్టిగా తలుపు తడుతూ అలా తీయక్క అంటున్నారు. నాకు ఒళ్ళంతా చెమటలు పట్టసాగాయి. భయంతో నేను అల్లాడిపోతున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఈ హర్రర్ మీకు